నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్న ఇండియా కూటమిలో అనేక లుకలుకలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న పెద్ద దిక్కు అనుకున్న దీది మమతా బెనర్జీ తనది ఒంటరి పోరే అని తేల్చేశారు. ఇక నిన్న కూటమికి కన్వీనర్ గా ఉంటారని ఒకప్పుడు అంతా భావించిన నితీష్ కుమార్ అతిపెద్ద ఝలకిచ్చారు. బీహార్లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో సర్కార్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. తన సర్కార్ను కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని, ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇవ్వజూపిందని మండిపడ్డారు. ఇంతకు ఇండియా కూటమిలో అసలు ఏం జరుగుతోంది? ప్రత్యర్థిని బలహీనం చేసేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? ఆపరేషన్ లోటస్ నిజమే అయితే ఎన్నికల నాటికి ప్రత్యర్థి కూటమి పరిస్థితి ఏంటి? ఇవే అంశాలపై వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి. నమస్కారం పుల్లారావు గారు. అంటే ఇండియా కూటమి మెల్ట్ డౌన్ అనేది అయితే కనిపిస్తూనే ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏంటంటే అందరూ అనేది నితీష్ కుమారే పోయి జూలై 2023లో ఆయనే ఈ కూటమిని తీసుకొచ్చాడు. ఆయనే కేజ్రీవాల్ని, మమతా బెనర్జీని అందరితో మాట్లాడి మేము పనిచేద్దాం తీసుకొచ్చి స్థాపించి జూలై నుంచి మీటింగులు పెట్టించి ఓ లైన్లో తీసుకొచ్చి చేస్తా. అఖిలేష్ యాదవ్ ఆయనే తీసుకొచ్చాడు. వీళ్ళందరినీ పెట్టి ఒక పాలసీ తీసుకొచ్చి చేయటానికి చేస్తే ఆయన ఆశించింది 5-6 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. నాకంటే సీనియర్ ఎవరు లేరు ఆపోజిషన్లో. మల్లికార్జున ఖార్గే మొన్నటి వరకు ఎమ్మెల్యే 5 సంవత్సరాల క్రితం ఎంపీ అవ్వాడు, ఒకసారి మినిస్టర్ చేశాడు ఢిల్లీలో, అంతే. నేను 25 సంవత్సరాల క్రితం మంత్రి చేశాను ఢిల్లీలో, సెంట్రల్ మినిస్టర్ 10 సంవత్సరాలు చేశా. నితీష్ కుమార్ నాకు ఇవ్వాలి అనుకుంటే అతనికి ఇస్తాను అక్కడ తప్పించేశాను, అవమానం చేశాను. జనవరి 13 మీటింగ్లో ఈసారి మల్లికార్జున ఖార్గే చైర్మన్ గా పెట్టి నేను కన్వీనర్ చేస్తా ఉన్నా. అంటే ఒక చిన్న పదవి కింద ఆయన ఒప్పుకోలేదు, చాలా ఫీల్ అవ్వాడు. తిరిగి వెళ్ళాక బీహార్ నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన రాజకీయ చరిత్ర, ఆయన అన్నది ఎలాగో మనం ఓడించేది కనపడట్లేదు మోడీని, ఈ ప్రాణ ప్రతిష్ట వచ్చాక ఇంకా పెరిగింది, ఊయలతో మునిగిపోతాం ఎందుకు, అది బయటకు వెళ్ళిపోతాను. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ లెక్క ఎందుకు పెట్టలేదంటే ఇతనికి దిక్కు లేదు. ఇప్పటి వరకు మనతో ఉన్నాడు, బీజేపీ వదిలేశాడు, బీజేపీ మళ్ళీ తీసుకోదు అని కాంగ్రెస్ పార్టీ అంచనా. కానీ రాజకీయంలో ఏ నిమిషం ఎలా మారిపోతారు, స్నేహితులు విరోధీలు అయిపోతారు, పక్క విరోధీలు కలిసిపోతారు. సో ఆబ్వియస్గా గత 15 రోజులు మనకు తెలిసింది ఏమిటంటే నితీష్ కుమార్ బీజేపీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సజెషన్ ఇచ్చాడు. కర్పూరి ఠాకూర్ అనే మాజీ ముఖ్యమంత్రి 1977 బీహార్లో పెద్ద బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్కి భారతరత్న వచ్చింది 25. అప్పటి నుంచి ఒక వంక వచ్చింది, బయటకు వచ్చేయటానికి వచ్చేసారు. ఇవాళ రేపు 99% బీహార్ గవర్నమెంట్ పడిపోతుంది, ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయన బయటకు వచ్చేస్తే ఇండియా కూటమిలో మిగిలింది ఏం లేదు. మనుషులు మాత్రం ఉన్నారు కానీ బలం మాత్రం లేదు. ఇంకో చిన్న పాయింట్ చెప్తాను మీకు. 2019లో బీహార్లో 39 ఎంపీలు వచ్చారు. నితీష్ కుమార్కి బీజేపీకి 39. ఈవేళ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా బీజేపీకి ఉంటే బీజేపీకి చాలా కష్టమైన పరిస్థితి. బీహార్లో 15 వస్తాయా 20 వస్తాయా అంతే చూస్తున్నా. ఎప్పుడైతే నితీష్ కుమార్ వచ్చేస్తాడో మళ్ళీ బీజేపీ సేఫ్ అయిపోయింది. బీహారే కాదు, భారతదేశం అంతా సేఫ్ అయిపోయింది. చాలా మార్పు వచ్చేస్తాడు బీజేపీకి, ఆపోజిషన్ కూడా తగ్గిపోతుంది. ఇది చాలా పాన్ చేసుకున్నారు ఇండియా కూటమి. అడిగిన పదవి ఇచ్చేయాలి. నేను అఖిలేష్ యాదవ్ అన్నాడు, ఏం పొరపాటు జరిగి ఉంటుంది, నితీష్నే మన ప్రధానమంత్రి క్యాండిడేట్ అంటే ఏంటి పోయేది ఏంటి, ఆయన కూడా ప్రశ్నించాడు, అందరు ప్రశ్నిస్తున్నారు. తర్వాత జనవరి 13 మీటింగ్లో ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే రాహుల్ గాంధీ కొంచెం అబ్జెక్ట్ చేశాడు. మీరు ఉండటానికి వీల్లేదండి, ఎవరో మమతా ఏదో అన్నది, ఇది అది ఏదో పెట్టాడు, ఆయన పనులుగా చాలా ఫీల్ అయిపోయాడు. సో సరిగ్గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇది పెద్దగా అయిపోయింది. రేపు కనుక ఇంకా అవ్వలేదు కదా, అవ్వడం ఏమంటే అయిపోయినట్టుగా మనం చెప్తాం కరెక్ట్ కాదు. రేపు నితీష్ కుమార్ ఈవేళ బయటకు వచ్చేస్తే చాలా విశేషమైన సెట్ బ్యాక్ ఇండియా కూటమికి. ఆ పరిణామాలు కర్ణాటక, తెలంగాణ మీద కూడా పడతాయి, చాలా సీరియస్గా పడతాయి. బీజేపీకి చాలా సేఫ్ అయిపోతూ వస్తుంది. ఎప్పుడైతే నితీష్ కుమార్ వచ్చేసాడో మహారాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం కింద చీలిపోయిందో పడిపోయి బీజేపీ పక్కన వచ్చేసారు. సో చాలా మార్పులు వచ్చేసినాయి, అనుకోని మార్పులు వచ్చేసినాయి. ఇది ఒక షాక్ ట్రీట్మెంట్ అని మాత్రం మనం భావించవచ్చు. రైట్. మనతో పాటు స్టూడియోలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. అలాగే జూమ్లో బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు యాడ్ అయ్యారు. నమస్కారం అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు.
అలాగే సిపిఎం రాష్ట్ర నాయకురాలు రమాదేవి గారు యాడ్ అయ్యారు. నమస్కారం అండి రమాదేవి గారు. నమస్తే అండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే మెల్ట్ డౌన్ అవుతుంది అయితే అందరికీ కనిపిస్తూనే ఉంది. ఏంటి ఇండియా కూటమి ఎలక్షన్స్ వరకు కూడా అసలు ఏం సాధించలేకపోయిందా? అసలు ఎందుకు, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇందులో కాంగ్రెస్ తప్పిదాలు ఉన్నాయా, మిత్రపక్షాలే అంటారు? మేడం, తప్పు ఎవరిదైనా అది పరిస్థితి వేరు. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఇండియా కూటమి చీల్చే దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది. దానిలో కొంత సక్సెస్ అయినగా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ మేము ఒంటరిగా పోటీ చేస్తానికే సిద్ధమైనాం. దానిలో ఎందుకంటే మేము గతంలో కూడా పంజాబ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉన్నది, ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. అక్కడ ఇండియా కూటమి రెండు కలిసి పోటీ చేసినది భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుంది. కాబట్టి పంజాబ్లో 80% కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయాలని, ఆమ్ ఆద్మీ పార్టీ వేరుగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయాన్ని గతంలోనే రావడం. అదేవిధంగా కేరళలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉన్నది, సిపిఎం పార్టీ నెంబర్ 1 అంటే గవర్నమెంట్లు ఉన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా వేరువేరుగా పోటీ చేయాలని, పశ్చిమ బెంగాల్ కావచ్చు, త్రిపురలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ కలిసి పోటీ చేయాలని అంటే నిర్ణయానికి రావడం. అంటే పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా అక్కడ 3 సార్లు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి మీద కూడా వ్యతిరేకత ఉన్నది. అదే కాకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ బలహీన పడ్డది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, టీఎంసీ పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుంది. కాబట్టి సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయాలని, టీఎంసీ వేరుగా పోటీ చేస్తానని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇది అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నారు తప్ప ఎవరు ఏది జరిగినా కూడా. మీరు 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 53 స్థానాలు గెలిచిన, 202 స్థానాలు సెకండ్ ఉన్నాం. మొన్నకు 2019లో 19% ఓట్లు వచ్చినాయి. మొన్న వచ్చినట్టు సర్వేలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు 10% పెరిగినాయి, అంటే 29% పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. అదే కాకుండా పశ్చిమ బెంగాల్లో బై ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ టీఎంసీ క్యాండిడేట్ ఓడగొట్టి 23,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది అక్కడ. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మున్సిపల్ ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరగడంతో ఎస్పీ పార్టీ వాస్తవంగా పొత్తుకు రావడం జరిగింది. జాతీయ స్థాయిలో స్వతహా కాంగ్రెస్ పార్టీ చాలా బలపడతా ఉంది. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే 26 స్థానాలు కానీ 23 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడదని చాలా స్పష్టంగా కనపడదు. అదే కాకుండా ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరగడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పోటీ చేయాలని చెప్పి గతంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ ఇండియా కూటమిలో 28 పార్టీలు ఉన్నాయి. 28 పార్టీలలో ఎవరున్నా ఎవరు లేకున్నా కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకు. అదే కాక మీరు చూసి మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం లేదని చెప్పారు. కానీ షర్మిల గారు అధ్యక్షులు అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలపడతా ఉంది. జాతీయ స్థాయి 28 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో బలంగా ముందుకెళ్తూ ఉంది. దానిలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో కొంత భారతీయ జనతా పార్టీ ఈడీని కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ని కావచ్చు, అదేవిధంగా సిబిఐని అడ్డగోలుగా ఉపయోగిస్తూ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను బలహీన ఆపరేషన్ కమల్ అనేది నిజమే అంటారు మీరు? మేడం, ఇది ఇవ్వాలి కాదు. దేశంలో 13 ప్రభుత్వాలు కూర్చుందే భారతీయ జనతా పార్టీ. మీరు చూసిరు మహారాష్ట్రలో ఏం జరిగిందో, ఎన్సీపీని చీల్చి నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పి అజిత్ పవార్ 70,000 స్కామ్ చేసిండు, ఉరిదీయాలని చెప్పింది భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి వ్యక్తిని ఎన్సీపీ నుంచి తీసుకొని భారతీయ జనతా పార్టీ, ఎన్సీపీ, శివసేన కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానిలో వారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏముండదు, వాళ్ళకి అధికారం అనేది ఆకాంక్ష తప్ప ఏముండదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మీరు చెప్పి కుటుంబ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, ఆర్జేడీ కుటుంబ పార్టీ, ఎస్పీ కుటుంబ పార్టీ అని చెప్తూనే జేడీఎస్తో కర్ణాటక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని 4 పార్లమెంట్ స్థానాలు ఇస్తూ ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలను వాళ్ళే తిడతారు, అవినీతి పార్టీలను వాళ్ళే తిడతారు, వాళ్ళే వారితో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి ఎంతసేపు 3వ సారి అధికారం రావాలని ఆకాంక్ష తప్ప ఈ దేశంలో వాళ్ళు చెప్పిన మాటలు కట్టుబడి ఉండడం చాలా స్పష్టంగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి అంటే ఫామ్ చేసిన తర్వాత మీటింగ్స్ కానీ అవన్నీ చాలా హైలైట్గా నిలిచాయి. తర్వాత జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో ఏదైతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు ఒక భయం మొదలైంది. వేవ్ అంతా బీజేపీ వైపు ఉంది, అందుకే ఇవన్నీ బయటపడుతున్నాయి, అందరు బయటకు వచ్చేస్తున్నారు అనే దాన్ని మీరు ఏకీభవిస్తారా? మేడం, ఇప్పుడు వేవ్ అనేది భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు లేదు. వాస్తవం చెప్పాలండి, మీరు 2014లోనేమో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న తర్వాత ఆనాడు 2G స్పెక్ట్రమ్ ప్రధానంగా పూచిగా చూపించి ఫస్ట్సారి అధికారంకి వచ్చారు. 2వసారికి వస్తారకే అప్పటికే సంక్షోభం ఉంది, ఆర్థిక మాంద్యం ఆనాడు ఇబ్బంది పెడతా ఉంటే ఆనాడు పుల్వామా, బాలాకోట్, పాకిస్తాన్ పూచిగా చూపించి 2వసారి వచ్చారు. 3వసారి రామ మందిరం పేరు మీద రాముడి పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవాలన్న ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఈ దేశంలో అప్పులు ఏమైనా తగ్గినాయా? 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేసి మీరు వచ్చిన తర్వాత 100 లక్షల కోట్లు అప్పులు పెరిగిన మాట వాస్తవం. మీరు వచ్చిన తర్వాత ఎగుమతులు తగ్గిన మాట వాస్తవం, దిగుమతులు పెరిగిన మాట వాస్తవం. మీరు వచ్చిన తర్వాత వృద్ధి రేటు తగ్గిన మాట వాస్తవం. మీరు వచ్చిన తర్వాత ఏం పెరిగింది, జీడిపి తగ్గిన మాట వాస్తవం. మీరు వచ్చిన తర్వాత దేశంలో నిరుద్యోగం పెరిగిన మాట వాస్తవం. మీరు వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?
మీరు రాముని గురించి మాట్లాడుతారు కానీ రామరాజ్యం గురించి మాట్లాడరు. రామరాజ్యంలో ఆనాడు ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు, అధికారులతో బాధపడలేదు. అదేవిధంగా వైషమ్యాలు క్రియేట్ చేయలేదు రాముడు ఆనాడు. రామరాజ్యం గురించి మాట్లాడదామంటే అభివృద్ధి గురించి వాటి గురించి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇండియా కూటమి గురించి, ఇండియా కూటమిలో జరుగుతున్న వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే మేము చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తాను సిద్ధమైంది. కాకపోతే మాకు మిత్రపక్షాలు గతంలో పొత్తులో ధర్మంలో భాగంగా ఇండియా కూటమిలో పనిచేయడానికి వచ్చిన పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ముందు పోనని పోయిన మాట వాస్తవం. అదే కాకుండా ఒక్కొక్క రాష్ట్రంతో ఒక్కొక్క వ్యూహంతో ముందు పోతాను. ఎక్కడ పరిస్థితులు ఇండియా కూటమి కావచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఒంటరి పోటీ ఏమైతే నితీష్ కుమార్ గారితో ఏమైతుంది? ఆయన బలహీన పడతా ఉన్నారు రోజు రోజు. భారతీయ జనతా పార్టీతో ఇండియా కూటమి అనే దాన్ని ఒకటి తీసుకొచ్చిన అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళంతా మేడం కాంగ్రెస్ పార్టీ బలపడ్డ తర్వాత మాత్రం వీళ్ళంతా మాతో కలిసి రావడం జరిగింది. మేము ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో బై ఎలక్షన్లు వస్తే ఎమ్మెల్యే 23,000 మెజార్టీతో గెలవడం జరిగిందో అప్పుడు మమతా బెనర్జీ గారు మాతో పొత్తుకొచ్చారు. మేము ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎలక్షన్ అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మన ఎస్పీ పార్టీ మాకు పొత్తుకొచ్చింది. మేము ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ మా సీట్లు ఓట్లు పెరగడంతో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అదే కాకుండా మేము జమ్మూ కాశ్మీర్లో లోకల్ వాళ్ళ ఎలక్షన్లో 26 స్థానాలు 23 స్థానాలు గెలిచినాం. అదే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో మేము బలపడ్డప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మొన్న వచ్చిన CSBS సర్వేలో 19% నుంచి 29% కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరిగినాయి. మేము 2019 ఎలక్షన్లో 53 స్థానాలు గెలిచిన 202 స్థానాల్లో మేమే సెకండ్. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా దిగుకునే పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. దేశంలో పోయినసారి మాకు 12 కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసింది. అదే కాకుండా ఇప్పుడు ఏదో 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడిపోయినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ బలహీనపడదు. గతంలో 2019 ఎలక్షన్ల ముందు కూడా అదే జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ జరిగిన కమింగ్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము 150 స్థానాలు కాక గెలవగలిగితే ఈ దేశంలో 120 స్థానాలు దాటితే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మీరు చూస్తారు. కాకపోతే ఆ 120 స్థానాల నుంచి 150 స్థానాలు ఈ 2 స్థానాలు రాకుండా ఏ విధంగా అడ్డుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీని 100 దాటనియొద్దని చెప్పి వారు వాళ్ళ ఆలోచనలో దానిలో భాగంగా ఇండియా కూటమిలో స్ప్లిట్ చేసే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా జేడీయూ లాంటి పార్టీలను రాకుండా అదేవిధంగా పొత్తులను స్ప్లిట్ చేసే విధంగా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డగోలు వాడుతూ భారతీయ జనతా పార్టీ ఒకవైపు 400 సీట్ల కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి 100-150 దగ్గర నివారించగలిగే కాంగ్రెస్ పార్టీ పోటీ అని అనుకుంటున్నారా మీరు చూస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాక 120 సీట్లు దాటితే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మీరు చూస్తారు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా భయపెట్టేది ఏంటంటే ఈడీ కేసులు. మేడం దేశంలో 5,547 కేసులు పెట్టి 23 కేసులలో మాత్రం శిక్ష పడే 0.5%. ఇదే ఆనాడు కాంగ్రెస్ యూపీఏ 10 సంవత్సరాల కాలం 110 కేసులు మాత్రమే. మీరు వచ్చిన తర్వాత 5,000 కేసులు పెరిగినాయంటే అంటే ఈడీని సిబిఐని అడ్డగోదిగా వాడతారు. అదే కాక మీరు చూసిరు టీఎంసీలో ఉన్నప్పుడు సువేంద్ర అధికారి గారి మీద ఈడీ కేసు అయింది. మరి వారు భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు. అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసు అయింది. వారు భారతీయ జనతా పార్టీ కొంచెం ముఖ్యమంత్రి లేదు, ఆ కేసు ఏమైంది తెలియదు. టీడీపీలో ఉన్నప్పుడు సీఎం రమేష్ గారి మీద, సుజనా చౌదరి గారి మీద కేసులు అయినాయి. మరి వారు భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత పునీతులు అయిపోతారు. భారతీయ జనతా పార్టీలో పోకముందు కేసులు అయితే భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత ఆ కేసులు ఏమో తెలియదు. అదే కాకుండా అజిత్ పవార్ గారి మీద కూడా 70,000 స్కామ్ చేసిండని చెప్పేసి అజిత్ పవార్ను ఉరిదీయాలని చెప్పి మరి ఇప్పుడు వాడు భారతీయ జనతా పార్టీతో కలిసిపోయిన తర్వాత మరి ఆ కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీతో కలిసిపోయినట్టు ఒక విధంగా కలిసిపోకపోతే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగిస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు పక్కకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తానికి సిద్ధమయ్యారు. అదే కాకుండా మీరు చూసిన గతంలో భారతీయ జనతా పొత్తు పెట్టుకునే ఏ పార్టీ కూడా ఈ దేశంలో మిగలలేదు. మీరు చూసి ఎల్జేపీ పాశ్వాన్ పార్టీని, చిరక్ పాశ్వాన్ గారిని బాబాయి పంచాయతీ పెట్టి వాళ్ళ పార్టీని చీల్చి ఈరోజు బీహార్లో గవర్నమెంట్ ఫామ్ చేసిన దానిలో మళ్ళీ పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం, ప్రభుత్వం కోసం ఏదైనా చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైందే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాకు ఇవన్నీ సహజం. మేము ఈ దేశంలో 16 సార్లు పరిపాలించాం కాబట్టి 130 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరొకసారి అయోధ్య అయిపోయింది కాబట్టి అయోధ్య అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మథుర టెంపుల్ మీద కావచ్చు, కాశీ టెంపుల్ మీదగా మరొకసారి రాజకీయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసేది. ఈరోజే కేంద్ర మంత్రికి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ అయోధ్య సమస్య పరిష్కారం అయింది కదా. ఎప్పుడు దేశంలో హిందువుల ముస్లింల మధ్య తగాద ఉంటే తప్ప భారతీయ జనతా పార్టీ ఓట్లు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఎప్పటికేదో ఒక ఇష్యూని కోర్టులో ఉన్న వివాదాలను కూడా తీసుకొచ్చి ప్రజల మధ్య రుద్దే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని సాధ్యంత వరకు ఓడించే ప్రయత్నాలు భాగంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూనే ఉంటుంది. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, అంటే భారతీయ జనతా పార్టీ ఈడీని ప్రయోగించడం తద్వారా ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే పార్టీలను గురి చేయడం
కలుపుకుపోవడం ఇదొకటి. అట్ ద సేమ్ టైం అభివృద్ధి గురించి ఎక్కడా మాట్లాడదు, మతతత్వ రాజకీయాలను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారండి? అట్ ద సేమ్ టైం కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు, ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం కూడా చేసింది బీజేపీ అని. ఇప్పుడు ఫస్ట్ నితీష్ కుమార్ ఎపిసోడ్ ఏదైతే నడుస్తా ఉందో, ఈ వీళ్ళకున్న ఐఎన్డీఏ కూటమి నుంచి ఒక్కొక్కరు వైదొలుగుతున్నారనేది అంశం ఉందో, అంతకన్నా ముందు నితీష్ కుమార్ ఎవరితో ఉన్నారండి? బీహార్లో భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ కలిసి పోటీ చేశారు. మరి ఎవరు అవకాశ రాజకీయాల కోసం నితీష్ కుమార్ను ఎన్డీఏ నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ ఎలా గుంజుకున్నది? మరి ఏ ఈడీలు పెట్టి వాళ్ళను, ఏ ఈడీలు? అంటే 2014 ఎలక్షన్స్ టైంలో ప్రధాని అభ్యర్థిగా మోడీని వ్యతిరేకించిన నితీష్ కుమార్ ఆ తర్వాత అసంతృప్తితో బయటకు వచ్చారని చెప్తూ ఉంటారు. కాదండి, 2014 ఎలక్షన్లు అయిపోయింది, అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఇంతకన్నా ముందు బిఫోర్ ఎలక్షన్స్ బీహార్లో బీజేపీ నితీష్ కుమార్ కలిసే మేము పోటీ చేశాం. సో మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం, నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు బయటికి తీసుకొచ్చారు? మరి ఈడీలు ఒకవేళ నిజంగా ఉంటే ఇదే నితీష్ కుమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు వదిలిపోయారు? సో వీళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఒక లాజిక్ లేనటువంటి అంశాన్ని పెడతా ఉన్నారు. మీకు తెలుసు, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి పోటీ చేశాం. అక్కడ ఫడ్నవీస్ గారిని మరోసారి ముఖ్యమంత్రి అని చెప్పి మహారాష్ట్ర ప్రజలకు చెప్తే మాకు ఓటేసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇచ్చారు. సో మరి అదే శివసేన ఏదైతే ఉందో, ఇలా భారతీయ జనతా పార్టీని ఏదైతే మతతత్వం అని చెప్పేసి మా మీద రంగులేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుహల లౌకికవాదులు అదే శివసేన తోటి అధికారం కోసం ఏ విధంగా వాళ్ళు పంచుకున్నారు? అంటే వాళ్ళు పంచుకుంటేనో, వేదికలు పంచుకుంటేనో అది కరెక్ట్, కానీ భారతీయ జనతా పార్టీ చేస్తేనో అది మతతత్వమైనటువంటిది అనేది ఇవాళ వీళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దేశ ప్రజలు వీటిని గమనిస్తా ఉన్నారు. ఇవాళ నితీష్ కుమారు ఎందుకు ఆయన బయటికి పోయాడు? ఇవాళ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇండియా కూటమి అని చెప్పుకున్నారో, గొప్పగా చెప్పుకున్నారో, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఇక దేశంలో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి ప్రజల ముందు వీళ్ళు పదే పదే చెప్పారు. మరి ఎందుకు అప్పుడే వాళ్ళ మధ్యలోనే లేదు అన్నప్పుడు, అవగాహన లేదన్నప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. ఇక్కడ కేవలం అధికార దాహం తప్ప వీళ్ళకు కామన్ మినిమం ప్రోగ్రాం లేదు, ప్రజలకు వీళ్ళు ఏదైనా చెయ్యాలనేట్టు తపన లేదు. ఇవాళ ఒక మంచి పని చేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశానికి శాశ్వతమైనటువంటి క్లిష్ట సమస్యలను పరిష్కారం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ దేశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలి, మళ్ళీ మా చెప్పు చేతుల్లో ఉండాలి, మా కుటుంబ రాజకీయాలు ఉండాలని కాంగ్రెస్ యొక్క కుట్రతో చేస్తున్నట్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా వాళ్ళు చెప్తున్నట్టు నితీష్ కుమార్ ను మరి ఒక మంచి అతనికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఏదైతే ఉందో, నిజంగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి వాళ్ళకు ఒకవేళ నిజమైనటువంటి దేశం మీద అధికారం మీద వ్యామోహం లేకపోతే డిక్లేర్ చేయవలసిండ్రు. నితీష్ కుమార్ ని దేశానికి ప్రధానమంత్రి చెప్పి డిక్లేర్ చేసి పోవలసింది ఎన్నికల్లో. ఎందుకు పోతలేరు అంటే వాళ్ళ లోపల మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు అయినా సరే ఈ దేశంలో ఈ యొక్క సామాజికమైనటువంటి ఓట్ల రాజకీయాల్లో మార్పు వస్తుంది. సో ఎన్నడైనా రాహుల్ గాంధీ ఇవాళ 52 ఏళ్ళు 54 ఏళ్ళలో ఉన్నారు, ఇంకో 64 ఏళ్ళు అయినా కూడా ఈ రోజు ఏదైతే ఉందో ఓటు జనాభాలో అంటే సమతుల్యత తప్పుతుంది, అప్పుడు మాకు మైనార్టీలో ఓట్లు వస్తాయి, ఆ రోజైనా మేము ప్రైమ్ మినిస్టర్ అవుతామని చెప్పేసి ఒక దూరదృష్టితోటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే రాజకీయాలను ఇవాళ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, ఆయననే చెప్పాడు కాంగ్రెస్ మిత్రుడు, మాకు 120 సీట్లు వస్తే మేము అధికారంకి వస్తామని చెప్తున్నారు. 100 సీట్లు వస్తే ఎట్లా వస్తాయి అధికారం? ఇలా మనం చూసినాం. ఇదే పివి నరసింహారావు 1992లో ప్రభుత్వం ఉంటే మైనార్టీగా ఉండి దేశంలో ఎన్ని స్కామ్లు జరిగాయో మనం చూసాం. అంటే ప్రభుత్వం ఒకవేళ స్థిరత్వం లేకపోతే దేశ అభివృద్ధి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం చూసాం. గతంలో కిచిడి ప్రభుత్వాల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డావో మనం చూసాం. ఇలా ఒక సుస్థిరమైన ప్రభుత్వం గత 10 సంవత్సరాల ఉంది కాబట్టి దేశంలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నది భారతదేశం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రపంచంతో ఏదైతే చైనాను లేకపోతే అమెరికాలో పోటీ పడుతూ వాళ్ళ ఆర్థిక విధానం కన్నా జీడిపి ఎక్కువ భారతదేశంలో. అంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏవైతే ఈడీ కేసెస్ ఏమని అంటున్నారో, ఒక్కసారి వన్స్ బీజేపీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళపైన కేసెస్ కానీ ఆ విచారణలకి సంబంధించిన వార్తలు కానీ ఏం కనిపించవు అని చెప్తున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీలో ఎందుకు వచ్చారండి? ఒకసారి అస్సాం ముఖ్యమంత్రిని అడిగితే చెప్తాడు. ఆ రోజు తన కుక్కకు రాహుల్ గాంధీ తన కుక్కకు ఇచ్చినటువంటి విలువను
ఒక అస్సాము నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సంబంధించిన ఒక నాయకునికి ఇవ్వకపోతే ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు. ఈరోజు ఆ పార్టీని విడిపోతున్నటువంటి అనేక మంది ఉన్నారు. ఎందుకు విడిపోతా ఉన్నారు? ఆ మధ్యకాలంలో G23 అనే నేతలు వచ్చారు కదా, మరి కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా మరి అనుభవించిన వాళ్ళు ఎందుకు వాళ్ళు వారి కాంగ్రెస్ పార్టీకి క్వశ్చన్ చేసి బయటకు వచ్చారు? సో ఇవాళ కాంగ్రెస్ విధానాలు ఎందుకు నచ్చక బయటకు వస్తున్నారు? సో ఫస్ట్ వీటికి ప్రజలకు సమాధానం చెప్పమనండి. ఇలా దేశ ప్రజల ముందు చెప్పమనండి. ఇలా ఒకరు చెప్తా ఉన్నారు మొత్తం దేశానికి మేమే త్యాగం చేశామని. ఈ దేశానికి త్యాగం ఏందండి? కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలతోటి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన స్వాతంత్రంలో ఎవడు అనుభవించాడు? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారాన్ని గాంధీ పేరు చెప్పుకొని గాంధీ వారసత్వంతో 3 తరాలుగా వాళ్ళ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. ఏం జరిగింది ఈ దేశానికి ప్రధానమంత్రులు చేసి? ఇక్కడ ఉన్నట్టు పేదోడుగానే ఉన్నాడు. ఏ రోజైతే ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో, ఎప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాళ్ళు గరీబ్ హఠావో అని చెప్పేసి నినాదం తీసుకొచ్చారు. ఎందుకు ఈ రోజు దేశంలో ఇంకా పేదరికంలో ఎందుకున్నారు? ఈ 70-50 ఏళ్ళలో ఏం చేసిండ్రు వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళ కుటుంబాలు వీళ్ళ యొక్క ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఇలా నరేంద్ర మోడీ గారు నీతివంతమైనటువంటి పాలన అందిస్తున్నారు. ఈ రోజు బలహీన వర్గాల నుంచి దేశానికి నాయకుడు అయ్యాడు కాబట్టి, నాయకుడు కాబట్టి నరేంద్ర మోడీ అయిన తర్వాత దేశం ఏమన్నా ముందుకు పోయిందా, లేకపోతే ఏమన్నా దేశంలో అప్పులు తీర్పిండా, లేకపోతే జీడిపి ఏమన్నా పతనం కాకుండా కాపాడిందా? ఏం చేసినండి మీరు? అసలు మీరు అయిన తర్వాత ఏం జరిగింది చెప్పరాదు. మరి డెవలప్మెంట్ మీద మాట్లాడు. మరి ఒట్టిన ఏదో స్టోరీలు పెట్టి పేద దేశాన్ని ఉద్ధరించినట్టు ఏడో ఉద్ధరించినండి నరేంద్ర మోడీ. మరి మీరు ఉద్ధరించినారు భారతీయ జనతా పార్టీ దేశాన్ని. నరేంద్ర మోడీ గారు మీరేం ఉద్ధరించారు? అసలు మీరు ఏం చేసిరని దేశాన్ని? మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పు. మరి మీరు చేసిన డెవలప్మెంట్ అది చెప్పండి. మరి వడ్డీన ఇక స్పీచ్లు ఇస్తే అయిపోతుంది. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు మొత్తం అప్పనంగా మొత్తం ప్రభుత్వాల సంవత్సరం ఆపుతూ లేదు మేడం. అక్కడ ఆయన ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ చేసినండి నాకు అర్థం కాదు భారతీయ జనతా పార్టీ. అసలు మీరు అయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఏమైనా అప్పులు తగ్గినాయా, లేకపోతే జీడీ పెంచిరా, ఏమైనా పేదరికం తక్కువ చేసా? మీరు ఏం చేసి చెప్పండి. మీరు ఏం చేసి చెప్పండి. 10 సంవత్సరాల పాలన పాటు ఏం చేసి నరేంద్ర మోడీ గారు చెప్పొచ్చు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఒకటి లేదో కాంగ్రెస్ పార్టీ చేసినారు. ఏం చేసినారు కాంగ్రెస్? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? మీకేమో నష్టం చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఏందా చెప్పేది మీరు? ఎన్ని కేసులు అయినాయి? 5,000 కేసులు అయినాయి. ఏమో అస్సాం ముఖ్యమంత్రి సుతపూసలా మాట్లాడుతున్నాయని చెప్పొచ్చి ఎక్కడ అస్సాం ముఖ్యమంత్రి ఆయన మీద ఈడీ కేసులు ఏమైంది? మరి ఈడీ కేసులు మరి ఏందండి చెప్పేది? మీరు స్టోరీ చెప్పొద్దు. మీరు అదాని కడుపుని బీజేపీ వాళ్ళు మస్తు చెప్తారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను 5,000 కోట్ల ఆస్తులను ఈ రోజు వాళ్ళు రాహుల్ గాంధీ మరి కేసీఆర్ 1000 కోట్లు వచ్చింది. మరి కేసీఆర్ మీద చర్యలు తీసుకోమని ఏందా మీ బీజేపీ ఎన్ని ఆస్తులు? మరి చెప్పొచ్చు. బీజేపీ వాళ్ళు ఒక్కరికి తెలివి ఉంది, వేరే వాళ్ళకి తెలియలేదు. చెప్పొచ్చు బీజేపీ వాళ్ళు స్పీచ్లు. మీది కూడా రమాదేవి గారి దగ్గరికి వెళ్తున్నాం. ప్లీజ్ వెయిట్. రమాదేవి గారు మీరు మాట్లాడండి. ప్లీజ్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఆపండి. మీరు రమాదేవి గారు మీరు చెప్పండి. అంటే ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ప్రధాని మోదీని గద్దె దించడానికి అన్ని పార్టీలు ఏకమైన సందర్భం. అంటే జాతీయ పరంగా అంటే నేషనల్ వైడ్ ఏమో అన్ని కలుస్తున్నాయి, స్టేట్స్కి వచ్చేసరికి వేరే రకంగా కనిపిస్తోంది. మీరేమంటారండి? యాక్చువల్ గా మన దేశంలో ఉన్న సిచ్యువేషన్ అదండి. అందుకనే సిపిఎం మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ఏంటంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ రోజు మతోన్మాద రాజకీయాల్ని అలాగే రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి బీజేపీని గద్దెదించడం అనేది ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా అవసరం. అందువల్ల దేశవ్యాప్తంగా ఉమ్మడిగా ఏ మేరకు అంగీకారానికి రాగలిగితే ఆ మేరకు కలిసి ఐక్య కార్యాచరణ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో స్థానికంగా అవగాహనకు వచ్చి ఆ అవగాహనతో బీజేపీని ఓడించేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఈ దేశానికి బీజేపీ ఏదైతే ఒక శనిగా పట్టిందో ఈ శనిని వదిలించుకోవాలా అనేటటువంటిది సిపిఎం చెప్తూ వచ్చింది. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే ఏదైతే మీరు ఆకర్ష్ కమల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారో, ఈ ఆకర్ష్ కమల్ అమలు చేసేటటువంటి దానికి సర్వశక్తుల్ని, అన్ని కుట్రల్ని కుతంత్రాల్ని అనుసరించగలిగేటటువంటి శక్తి ఉన్నది బీజేపీకి అనేది మనం పదే అనేక సందర్భాల్లో చూసాము. అది గుజరాత్ లో మోడీ అధికారంలోకి వచ్చే పద్ధతుల్లోనూ చూసాము,
అలాగే ఆయా రాష్ట్రాల్లో గెలిచినటువంటి ప్రభుత్వాలని కూడా కూలతోని, అలాగే ఆపు ఎవరైతే మన తన ఎమ్మెల్యేని కొనడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు. ఇవన్నీ వాస్తవాలు. నిన్నటి వరకు కర్పూరి ఠాకూర్ గురించి గుర్తు రాలేదు, కానీ నిన్న ఎన్నికల సందర్భంగా ఈరోజు కర్పూరి ఠాకూర్ చాలా గొప్ప వ్యక్తి అవడమే కాదు, మోడీ గారు కర్పూరి ఠాకూర్ గురించి రాస్తారు. చాలా మంది ఇప్పటికే జర్నలిస్టులు వ్యాఖ్యానించారు, పత్రికల్లో వ్యాఖ్యానాలు వస్తా ఉన్నాయి. కర్పూరి ఠాకూర్ చేసిన పద్ధతుల్లో ఒక్కటంటే ఒక్క పద్ధతినైనా మోడీ పాటించగలిగేటటువంటి పద్ధతి ఉందా అని చెప్పేసి, ఇలాంటి ఏ పద్ధతులు లేకపోయినా చాలా చక్కగా భేషజాల్ని అత్యంత నాటకీయంగా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప నాటకవేత్త ఈ రోజు మన ప్రధానమంత్రిగా ఉన్నారు. నాటకాలు కాదు. ఒకటే అండి రమాదేవి గారు, ఒక క్వశ్చన్. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఆగండి సార్. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడగండి ఏదన్నా ఉంటే. ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్తారండి. ఈరోజు దేశం ముందు ఉన్నటువంటివి దేశ ప్రజలు చూస్తా ఉన్నారు కాబట్టి, మనము తెలంగాణలో చూసినా లేకపోతే కర్ణాటకలో చూసినా కూడా జరిగిన పరిణామం ఏంటంటే, కర్ణాటకలో కూడా మనం చూసాము, అక్కడ దేవగౌడ కుమారస్వామి గౌడ వీళ్ళిద్దరితో కూడా ఒప్పందానికి రావడానికి ప్రయత్నం చేశారు, ఒప్పందం కుదరలేదు. ఆ నేపథ్యంలో 3 పక్షాలు పోటీ చేసినాయి. కాంగ్రెస్ గెలుపుకి కారణం ఏమిటి అని చెప్పేసి అంటే, బీజేపీ అనుసరిస్తూ వస్తున్నటువంటి విధానాలు అనేది మనకు అర్థమవుతుంది. దేశంలో ఇంకా లేదు కాంగ్రెస్ అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మనం కనుక చూసినట్లయితే ప్రాంతీయంగా ఆ పక్షాలు బలంగా ఎదిగాయి, ఆయా జాతుల ఆకాంక్షకు అనుగుణంగా ఎదిగాయి. ఆ ఎదిగినటువంటి క్రమంలో ఆయా పక్షాలని కలుపుకొని వ్యవహరించడం అనేది వాస్తవంగా మన భారతదేశానికి ఉన్నటువంటి ఫెడరల్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో, ఆ ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని కనుక మనం నిలబెట్టుకోగలిగితే, ఆయా రాష్ట్రాల్లో వచ్చినటువంటి ప్రాంతీయ ఆకాంక్షల్ని ఇముడ్చుకుంటూ జాతీయ పార్టీలు దేశ అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి దాని ఫలితము కాంగ్రెస్ అనుభవించింది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ని తీసుకొని ప్రజలకి మోసపూరితంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ మింగేసేటటువంటి ఒక పని చేస్తా వస్తా ఉంది అనేటటువంటిది ఆయా ప్రాంతీయ పార్టీలు ఎంతో కొంత అర్థం చేసుకోగలిగాయి. లాలూ ప్రసాద్ లాంటి నాయకులు బీజేపీ ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా కూడా వాటికి లొంగకుండా నిలబడినటువంటి చరిత్ర మనం చూసాం. ఈ రోజు లక్షల కోట్ల కుంభకోణాలు చూస్తా ఉన్నాం. అలాంటిది లాలూ ప్రసాద్ యాదవ్ మీద వచ్చినటువంటి ఒకే ఒక ఆరోపణ ఏమిటి అని చెప్పేసి అంటే గడ్డి కుంభకోణం, అది కూడా 60 కోట్లకు సంబంధించి. దానికోసం ఆయన జైలు శిక్ష అనుభవించాడు. దేశం అంతా, దేశ ప్రజలందరూ నమ్మింది ఏమిటి అని చెప్పేసి అంటే, లాలూ ప్రసాద్ యాదవ్ గనక మోడీతో రాజీ పడి ఉంటే ఆయన జైలు కూర్చొని లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని. అలాంటి నికరమైనటువంటి నాయకులు ఈ దేశంలో ఉన్నారు కనుకనే ఈ రోజు కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి విధానాల్ని రమాదేవి గారు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలన్నీ కూడా ఇవే చెప్పి అలయన్స్ ని ఫామ్ చేసి మీటింగ్స్ పెట్టి అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఈ జరుగుతున్న ఈ పరిణామాలని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఇవన్నీ అన్ని పార్టీలు ఫీల్ అయినప్పుడు దిస్ ఇస్ ద టైం కదా, ఈ టైంలో కూడా వాళ్ళు ఎందుకు మారిపోతున్నారు? కానీ ఇది వాస్తవానికి కూటమి కాదు. వాస్తవానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితుల రీత్యా భిన్నంగా వ్యవహరించాల్సినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక కూటమిగా ఇది పనిచేయగలిగే పరిస్థితి కాదు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమిటి అని చెప్పేసి అంటే, బీజేపీ ఎక్కడికెక్కడ వీటిని బలహీనపరచడానికి ఏదో నితీష్ కుమార్ ని ఆకర్షించడమో లేకపోతే మరొకరిని ఆకర్షించడమో పని మాత్రమే కాదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక తెగల్ని, అనేక కులాల్ని కూడా ఉపయోగించుకుని, మనం తెలంగాణలో చాలా స్పష్టంగా చూసాం. మోడీ గారు ఎన్నికలకు ముందు అక్కడ ఉన్నటువంటి మాదిగ దండోరాతో పేరుతో ఒక పెద్ద సభను పెట్టడం మనం చూసాం. ఆయన గుండెల మీద వాల్చుకుని కన్నీరు కార్చడం చూసాము. మాదిగ సబ్ క్యాస్ట్ ఏదైతే న్యాయం జరగాలనేటటువంటి పోరాటం ఉందో, 5 సంవత్సరాల అధికారం, అంతకుముందు 5 సంవత్సరాల అధికారం, 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని మోడీ ప్రభుత్వం చేయలేదు? ఇప్పుడు ఎన్నికలకు ముందు ఎందుకని అంటే ఎస్సీల్లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లను ఎలా ఉపయోగించుకుంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే, దేశంలో ఉన్నటువంటి ఏ మూలన ఉన్నటువంటి విభేదాలనైనా, ఇంత విశాలమైన భారతంలో అనేక విభేదాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళని
పూజ చేసేటటువంటి ఆనవాయితీ ఉంది. ఈ విభేదాల్ని ఎక్కడికక్కడ రెచ్చగొట్టి ఏ ముక్కకు ఆ ముక్క తనకు అనుకూలంగా తీసుకొచ్చుకునేటటువంటి ఒక స్ట్రాటజీ బీజేపీ అనుసరిస్తా ఉంది. దాని ఫలితంగా అనేక చోట్ల ఫలితాలను తెచ్చుకుంటుంది. ఇవాళ బీహార్ లో నితీష్ కుమార్ ని రాబట్టుకోవడం ద్వారా గెయిన్ కావాలని చెప్పేసి చూస్తా ఉంది. కానీ మేం చెప్తున్నాం, ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు. ప్రజలు బీజేపీని ఓడించాలి అనుకుంటే బీజేపీతో ఉన్నటువంటి శక్తుల్ని కూడా ఓడించడానికి సిద్ధమవుతారు. రైట్, ఓకే. పుల్లారావు గారు మీరు చెప్పండి, అంటే ఇండియా అలయన్స్ అనౌన్స్ చేసినప్పుడు పార్టీల పరిస్థితి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి? అట్ ద సేమ్ టైం 3 స్టేట్స్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి సార్? ఒకటి, ఇప్పుడు ముగ్గురు మిత్రులు మాట్లాడింది నేను అగ్రీ చేస్తున్నాను 100%. కరప్షన్ అందరు చేస్తున్నారు. చైనా సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుంది. రమాదేవి గారికి రెస్పెక్ట్ఫుల్గా జ్ఞాపకం చేస్తున్నా, చైనాలో ఏం చేస్తారంటే కరప్ట్గా ఉన్న వాళ్ళని గబగబా పట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా జైల్లో వేసేసి కన్ఫెషన్ ఇస్తే లైఫ్ సెంటెన్స్ చేస్తారు. కన్ఫెషన్ ఇవ్వకుండా ప్రూఫ్ దొరికితే ఫైరింగ్ స్క్వాడ్. అది చేయాలి మన దేశం. వాడు మంచోడు మనతో ఉన్నాడు తినేసాడు, లేకపోతే ఈ డిబేట్ అనవసరమేమో. పాలిటిక్స్లో మనం అందరూ ఒప్పుకుంటారు పూర్తిగా కరప్టే కదా, డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారు కదా. వీళ్ళకి చార్టెడ్ ఫ్లైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎడ్ల బండి మీద తిరిగి వచ్చారు హైదరాబాదు, అయితే అమరావతి, బాంబే. ఇది 100% అగ్రీ అవుతున్నా. కరప్ట్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రెస్పెక్ట్ చేద్దాం. చైనా సిస్టమ్ తేవాలి, లేకపోతే ఈ డిబేట్ ఇలా జరుగుతూ ఉంటే అది ఇది పెట్టారు, సిబిఐ పెట్టాడు, వైట్ వాషింగ్. సో ఆ పాయింట్ ముగ్గురితో అగ్రీ అవుతున్నా. కానీ సొల్యూషన్ మాత్రం మంచి సొల్యూషన్ తేవాలి. ఫైరింగ్ స్క్వాడ్ చైనీస్ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుంది. ప్రజలు చాలా ఆనందపడతారు. ప్రజలు ఎంత ఆనందపడతారంటే ఎవరిని పట్టుకున్నా ఈ పార్టీ ఆ పార్టీ చూడు బాగా పట్టుకున్నారంటారు. కాబట్టి ఆ ముగ్గురితో అగ్రీ అవుతున్నా. కానీ సొల్యూషన్ కూడా అలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది. నా సొల్యూషన్ ఇది చైనీస్ సిస్టమ్. ఇప్పుడు మీరు అడిగింది మెయిన్ థింగ్ ఇండియా అలయన్స్ మీద. మనం నీతులు అన్ని రాజకీయాల మీద వెళ్తే కరెక్ట్ కాదేమో. నితీష్ కుమార్ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతే చాలా వీక్ అయిపోతుంది అలయన్స్. వాళ్ళు ఏదో చేసుకోవాలి. నిన్న రాత్రి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏమడిగితే అది ఇచ్చేయమన్నారు. అఖిలేష్ యాదవ్తో సెట్ చేసుకోండి, వాడు 10 సీట్లు ఇస్తా అన్నాడు, ఎక్సెప్ట్ చేసే. మమతా బెనర్జీ 2 ఇస్తా అన్నాడు, 3, 4 అడిగి సెట్ చేసుకుంటా. కేజ్రీవాల్ ఏమడుగుతున్నాడు? ఢిల్లీలో మీకు సీట్లు కావాలా? సరే ఇస్తాం, మా బలం ఉన్న రాష్ట్రం. మీకు బలం ఉన్న రాష్ట్రాల్లో మాకు సీట్ కావాలి. గోవాలో కావాలి, గుజరాత్లో కావాలి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా. సో అది అలాంటివి కూడా ఒప్పేసుకుంటుంది అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ. కేజ్రీవాల్ కూడా బయటికి వెళ్ళిపోతే అల్లరైపోతారు. కానీ సో నిన్న జరిగింది ఏంటంటే, ఇప్పుడు నితీష్ కుమార్ వెళ్ళిపోయాక యూనిటీ కోసం తప్పకుండా మంచి కాంప్రమైజ్కి వచ్చేస్తారు. ఎవరేం తెచ్చుకుంటారు అది వేరే విషయం. సీట్లు ఒప్పుకుంటారు కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళ మీద అల్లరి చేస్తున్నారు కాబట్టి అగ్రీ చేస్తారు. తప్పులేదు, నేను మంచి పని అంటున్నా. యూనిటీ వస్తారు. కానీ నితీష్ కుమార్ వెళ్ళిపోవటం మన పరిస్థితి, పాలిటిక్స్ మంచి చెడ్డ అవన్నీ మనం వెళ్తే 1 గంట 2 గంటలు ఎథిక్స్ మీద మాట్లాడితే మనకి సొల్యూషన్ లేదు. కాబట్టి తప్పకుండా వీక్ అవుతారు. ఇంకా వెళ్ళిపోయేదా? ఇప్పుడు వరకు వెళ్ళలేదు, అదే చెప్తున్నా. ఇప్పుడు వరకు వెళ్ళలేదు. సో అది కూడా ఎలా జరుగుతుందో చూడాలి. మన అలయన్స్ దాని తర్వాత ఏం చేస్తారంటే యూనిటీగా ఉంటుంది. మిగతా వాళ్ళతో వాళ్ళు అడిగిన ఇచ్చేస్తారు. మమతా బెనర్జీ అడిగింది ఇస్తారు, తప్పదు వాళ్ళకి. అలాగే మంచి మంచి యూనిటీ వస్తుంది. కానీ కొద్దిగా పవర్ తగ్గిందా అంటే నాకు తగ్గినట్టుగా కనపడుతుంది. ఇండియా అలయన్స్ కొద్దిగా వీక్ అయింది. మళ్ళీ బలపరుచుకుంటారా, ఓట్లు వేస్తారా, అది ఇంకా మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. ఇంకా మమతా బెనర్జీ స్టేట్మెంట్ 42 స్థానాల్లో మేమే పోటీ చేస్తాం, ఏమైనా పొత్తులు ఉంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూస్తామని చెప్పి కూడా మాట్లాడారు సార్. అంటే ఆమె కూడా ఒప్పుకుంటాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2 సీట్లు ఇస్తాను అంటే 4 ఇవ్వచ్చు, ఇంకోటి ఎంతకని. నేను ఆమె కూడా సెటిల్ చేసుకుంటుంది అని నేను భావిస్తాను. అదంతా బార్గెనింగ్ చేసుకుంటారు. ఎలక్షన్ టైంలో మీకేమి ఇవ్వమంటారు, ఆఖరి 1 సీట్ ఇస్తారు, 2 సీట్లు ఇస్తారు. అది తెలంగాణలో చూసాం. సిపిఎం ఒప్పుకోలేదు 1 సీటు 2 సీట్లకి, వేరే మర్యాదగా నిలబడ్డారు. ఒక సిపిఐ ఒప్పుకున్నారు అనమాట 1 సీట్కి. సో అవన్నీ బార్గెనింగ్లో మనం అప్పుడే ఫైనల్ వర్డ్ అనుకోకూడదు. ఇంకా నామినేషన్ స్టార్ట్ చేయడానికి 60 రోజులు ఉండాలి. మెయిన్ పాయింట్ ఏమిటంటే వీక్ అవి. నితీష్ కుమార్ వెళ్ళిపోవటం మంచిది కాదు, వెళ్ళనివ్వటం కూడా మంచిది కాదని నేను అంటున్నా. ఈ శ్రద్ధ కనుక 15 రోజులు
ఆయనకి పిఎం ఫేస్ ఇచ్చేస్తానంటే అయిపోతుంది. తర్వాత ఎలక్షన్ వచ్చినా ఎలా ఉందో చూద్దామని. అది చేయలేదేమో, అది ఒక మంచి స్టెప్ కాదేమో అని మాత్రం భావిస్తున్నా. చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి తెలుసు. అందుకని ఓ ముఖ్యమైనది అక్కడ యాదవ్ గారికి అడ్రస్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, కాంగ్రెస్ పార్టీలో చాలా మేధావులు ఉన్నారు, ఏ పార్టీలో లేరని నేను చెప్తున్నాను ఈవేళ. కానీ వాళ్ళు వాడతలేదు కదా యాదవ్ గారు. ఈవేళ 15 మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కమల్నాథ్, అశోక్ గెహ్లోట్, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, ఏకే యాంటనీ, ఈ లిస్టు చాలా విశేషం. సెంట్రల్ మినిస్టర్స్ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ ఉన్నారు. వాళ్ళు ఎవరు సలహా తీసుకోవట్లేదు, అది చాలా మంది బాధపడుతున్నారు. ఆఖరికి 4-5 కనపడుతున్నారు, జయరాం రమేష్, ఖార్గే, డికే శివకుమార్, ఇంకో అతను ఎవరో. అది మరి కొద్దిగా లోపమేమో ఆ ఫీలింగ్ మాట్లాడుతున్నారు, అందరూ విస్పర్ చేస్తున్నారు, బయటకు అప్పుడే రాలేదు. నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఎవరిని వాడట్లేదు. అది కొంచెం మంచి పని కాదేమో కాంగ్రెస్కి. ఆయన చెప్పిన 100% అగ్రీ అవుతున్నారు. చాలా బలం ఉన్నది కానీ వాడతలేదు, చాలా స్ట్రెంగ్త్ ఉన్నది, చాలా టాలెంట్ ఉన్నది, కానీ వాళ్ళు ఎవరు కనపడలేదు. లేకపోతే అది కొంచెం వీక్నెస్, దాని గురించి వస్తుందా. సోనియా గాంధీ గారు సలహాలు కూడా తీసుకోవట్లేదని విన్నా. అందరు చెప్పుకున్నారు ఆ 22 జనవరి ఆ ప్రాంత టెస్ట్కి వెళ్తే అయిపోతుంది కదా, కాంట్రవర్సీ ఉండదు కదా, మన కాకపోతే ఎవరినో పంపిద్దామంటే నో అన్నారు. ఆమెకి మంచి విజయం ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆమెను కూడా వాడకపోతే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయేమో, అంటే వస్తున్నాయి రావు అని చెప్పట్లేదు, కొంచెం ఆలోచించుకోవాలి మా. రైట్. ఓకే, కౌశిక్ యాదవ్ గారు చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు. పుల్లారావు గారు, మీ దగ్గర చాలా మంది సీనియర్స్ ఉన్నా వాళ్ళని వాడుకోలేకపోతున్నారు, అదే మైనస్గా అంటే కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు అధ్యక్షులైన తర్వాత అన్ని రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేము 3 రాష్ట్రాలు ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి ఏ విధంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ముందుకు పోతాం. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గారు కావచ్చు, అదే దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, అంతకుముందు అరుణ్ యాదవ్ గారు వాళ్ళు ఉంటే వాళ్ళు పక్క పెట్టడం తోటి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్లో సచిన్ పైలట్ గారిని ఈసారి ముందు పెట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అంటే మాజీ ముఖ్యమంత్రి గారిని ఏఐసీసీలో తీసుకొచ్చి అదేవిధంగా సచిన్ పైలట్ గారి మీద బాధ్యత పెట్టాలని చెప్పేసి నిర్ణయానికి రావడం. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో దేవిసింగ్ గారికి, అదే భూపేష్ బఘేల్ గారికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఒకరు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒకరు అక్కడనే ఉండి చూసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ మేడం. ప్రధానంగా ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేసే దానిలో ముందుకు పోతున్నారు. వారు కొన్ని రాష్ట్రాలపై జెరూసలేం యాత్రను వ్యతిరేకిస్తారు, నార్థన్ స్టేట్పై జెరూసలేం యాత్రను ఎంకరేజ్ చేస్తారు, బీపు దినమని చెప్తారు, ఇంకో రాష్ట్రానికి వచ్చి బీపుని వ్యతిరేకిస్తారు. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఈ దేశంలో అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పకుండా అసలు మీరు అయిన తర్వాత ఏం చేసి చెప్పండి సార్, మీరు అయిన తర్వాత ఏం చేసి చెప్పండి. మీరు రామ మందిరం మీరే కట్టినట్టు, అసలు రామ మందిరాన్ని మీరు మొదటి వారు కాదు చివరి వారు కాదు, ఏం తెలుసు అసలు ఏం చేసి చెప్పండి ఈ దేశాన్ని. మీరు అయిన తర్వాత ఈ దేశంలో ఏం జరిగి చెప్పండి. కౌశిక్ యాదవ్ గారు నేను మాట్లాడుతున్నా, ఆయన మధ్యలో వస్తుంది. మీరు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత ఈ దేశంలో పేద వర్గాలకు మీరు ఏం చెప్పండి. మరి మీరు వచ్చి జీడిపి పెరిగిందా, లేకపోతే ఏమన్నా నిరుద్యోగం తగ్గిందా, మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను స్థాపించిరా, మీరు అసలు ఈ దేశానికి ఏం చేసి చెప్పండి. మీకు సమాధానం చెప్తారు లేక ఎంతసేపు రామ మందిరం ఎలక్షన్ పోతూ పాకిస్తాన్ బూచో చూపించి చైనాని బూచో, మీరు ఏందండి నాకు అర్థం కాకడతా. అసలు మీరు ఏం చేసి చెప్పండి దేశానికి, మీరేం చేసి చెప్పండి. మీరు అలానే అంబానీ ఆస్తులు పెంచి తప్ప ఈ దేశ ప్రజలకు చేసిన మీరు అసలు మీరేం చేసి చెప్పండి. ఏం చేయనప్పుడు మేడం ఇదే మీరు రాముడి పేరు మీద ఎలక్షన్ పోకండి. మీరు దమ్ముంటే మీరు రాముడి పేరు మీద ఎలక్షన్ ఓట్లో పోయి మీరు రామ మందిరం పేరు మీద ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరేం చేసి చెప్పండి. ఏం గుడి మీరు కట్టి మీకేం సంబంధం అండి. గుడి మీకేం సంబంధం. 1100 కోట్ల రూపాయలు మాలాంటి మేము కూడా చదాలు ఇచ్చిన మరి అంటే మీకేం సంబంధం. భారతీయ జనతా పార్టీకి RSS కే సంబంధం, భారతీయ జనతా పార్టీకి మీకేం సంబంధం. మరి మీకేం సంబంధం చెప్పండి. ఆయనకు సంబంధం లేదు మేడం. మేమేం చెప్తాం. ఇద్దరు మాట్లాడితే శ్రీవర్ధన్ రెడ్డి గారు నెక్స్ట్ మాట్లాడండి దయచేసి. ఇద్దరు మాట్లాడితే అస్సలు ఇద్దరిది క్లారిటీ లేదు. రమాదేవి గారి దగ్గరికి వెళ్ళిపోతాం మేము, దయచేసి మీరు మాట్లాడకండి. నెక్స్ట్ మాట్లాడండి. RSS లో మోహన్ భగవత్ తర్వాత అంత స్థాయి ఉన్నది దత్తాత్రేయ గారు. వారి సెమినార్లో చాలా స్పష్టంగా చెప్పిండు
ఈ దేశంలో 3% ఉన్నటువంటి డిస్కస్ చేస్తాం. మాకు అన్ని తెలుసు. మీరు భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆయన క్వశ్చన్ వేసేది నాది, నా ఒపీనియన్ నేను చెప్తా. ఆయన మీ క్వశ్చన్ వేసేది, ఆయన మామూలు వేసేది. ఈ దేశంలో ఏం చేసి సంబంధం లేదు, వాళ్ళకేం సంబంధం, RSS కి ఏం సంబంధం, భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? తర్వాత అందరు దేశంలో ప్రజలంతా కూడా పైసలు ఇచ్చారు. అందరు కలిసి 1100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చినంత వీళ్ళేదో మొత్తం పోయి నరేంద్ర మోడీ గారు పూజలు చేస్తారు అక్కడ. అదే ఆ ముఖ్యమంత్రి వచ్చి పూజలు చేస్తారు, ఈ RSS గవర్నర్ గారు పూజలు చేస్తారు. మీకేం సంబంధం అండి? ఆ ట్రస్ట్ సభ్యులను తట్టిపోయారు. మరి మీరు ఎంతసేపు రామ మందిరం మీద ఓట్లు ఎప్పుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తామని మేమేమంటున్నాం మేడం? మీరు అభివృద్ధి మీద ఓట్లు అడగండి. మీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఏం జరిగిందో ఓట్లు అడగండి. మీరు నిరుద్యోగం ఏం తక్కువ చేసినా ఓట్లు అడగండి. మీరు వచ్చిన తర్వాత పేద వర్గాలకు 300 మేడం, ఈ దేశంలో 20 కోట్ల మందికి పర్ డే 275 రూపాయలు మాత్రమే వారి ఆదాయం. మీరు ఈ దేశంలో ఆదాయం ఎంత పెంచారో చెప్పండి. అంటే గయనికు ఎంతసేపు రామ మందిరం, పాకిస్తాన్, చైనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోదు? ఈ దేశంలో గుండు పిండి లేని ఈ దేశంలో ఈ రోజు వరకు భారతదేశంలో ఇన్ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే కౌశిక్ యాదవ్ గారు, ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడారు, అభివృద్ధి గురించి మాట్లాడారు, రామ మందిరం గురించి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 100-130 సీట్స్ వస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ మరి ఏం చేయబోతుంది? మేము మేడం మాకు 150 స్థానాలు వస్తే అంటే దాన్ని ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు. మాకు చాలా ప్రాంతీయ పార్టీలు మాకు మద్దతు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ మీద ప్రేమతో ఇస్తున్నారు. వాళ్ళంతా చాలా పార్టీలు ఎందుకు ఇస్తున్నారు? భయపెట్టిస్తా ఉన్నారు. మరి దేశంలో వాళ్ళు ఎంతసేపు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అడ్డవది వాడతాం. మరి 13 ప్రభుత్వాలు ఎందుకు కూర్చున్నాయండి? నరేంద్ర మోడీ గారు ఇంత విలువలు ఉన్నాయి కదా మరి ఆయనకు. వేరే వాళ్ళు తప్పు చేసిన మీరే తప్పు చేయదు కదా. మరి మీరేమో కూలిసి మీరేమో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు మాత్రం నిర్వీర్యం అయిపోవాలి. 5000 కేసులు మాత్రం మీరు ఈడీ కేసులు పెట్టొచ్చు. మరి ఏమైంది మేడం? ఏమంది విశ్వాస మీద ఏమైంది మేడం? మీ భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే వదిలేస్తారా? ఈ దేశంలో అన్ని ప్రతిపక్షాల పార్టీల మీదకి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ పోతుంది. మరి కేసీఆర్ గారి కుటుంబం మీద ఎందుకు పోదు మేడం? అసోద్ ఓవైసీ గారి మీదకి ఎందుకు పోదు మరి సిబిఐ ఈడీ? అంటే సోనియా గాంధీ గారికి మీదకి వస్తుంది, రాహుల్ గాంధీ గారి మీదకి వస్తుంది, ఈ దేశంలో మమతా బెనర్జీ గారి మీద వస్తుంది, కేజ్రీవాల్ గారి మీద వస్తుంది, అదే హేమంత్ సోరెన్ గారి మీద వస్తుంది. మరి ఎందుకు అసోద్ ఓవైసీ గారి మీద కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఏమైంది? కేసీఆర్ గారి ఫ్యామిలీ ఏమైంది మేడం? అంటే భారతీయ జనతా పార్టీ పాలిటిక్స్ ని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్న పుల్లారావు గారు దీని గురించి మాట్లాడండి సార్. మీరు నాకు అవకాశం ఏంటండి? నెక్స్ట్ మీరే మాట్లాడండి. పుల్లారావు గారు మాట్లాడారు. ఎస్ పుల్లారావు గారు ఫైనల్ గా మాట్లాడతారు. నెక్స్ట్ మీరే మాట్లాడండి శ్రీవర్ధన్ రెడ్డి గారు. పుల్లారావు గారు మాట్లాడి వెళ్తానన్నారు. పుల్లారావు గారు మాట్లాడి వెళ్తానన్నారు అనమాట. అందుకని తనకు టైం ఇచ్చాను. తర్వాత శ్రీవర్ధన్ రెడ్డి గారు మీ టైమే. సార్ అన్మ్యూట్ చేయండి పుల్లారావు గారు. శ్రీవర్ధన్ గారు వారు చెప్పింది కరెక్ట్. యాదవ్ గారు చెప్పింది 125-130 వస్తే బీజేపీకి మెజారిటీ రాదు. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా 75 సీట్లు బీజేపీ సీట్లే సంపాదిస్తామని చెప్తున్నాడు. తర్వాత ఆయన లిసన్. అది కరెక్టే. అది అవుతుందా అవుదా వేరే విషయం. ఆ లెక్క చాలా రోజులు బట్టి నాలాంటి వాడు రాస్తున్నా చెప్తున్నాం ఏంటంటే డైరెక్ట్ ఫైట్లో వాళ్ళకి 15 వచ్చినాయి బీజేపీ మీద 200లో. ఇంకొక నిజంగా 80-90 వస్తే బీజేపీ తగ్గుతాయి కనుక మ్యాథమెటిక్స్ కరెక్టే ఆయన చెప్పింది. కానీ అవుతుందా అవదా? తర్వాత యాదవ్ గారు నేను తప్పు చెప్పలేదు. ఆ సీనియర్ లీడర్ కన్సల్ట్ చేయట్లేదు. మీరేం అనుకోవద్దు, పర్సనల్గా తీసుకోవద్దు. నేను చెప్పింది అందరు ఇక్కడ చుట్టూరు మాట్లాడుతూ ఉంటారు. 4 సౌత్ ఇండియన్ లీడర్స్ డామినేట్ చేస్తారు. ఖార్గే, వేణుగోపాల్, జయరాం రమేష్ అండ్ డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఆర్గనైజేషన్, దేశానికి యాసెట్. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న విషయం కాదు. చాలా అసలు హిస్టరీ ఆఫ్ ద కంట్రీకి అదొక విశేషం. అది మాత్రం కొంచెం చాలామంది వెనకాల మాట్లాడుతున్నారు. వాళ్ళ సలహాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్థితిలో ఉంటుందా అంటే ఇంకా మొదలుకి వెళ్తుందని నేను చెప్పాను. చెప్పండి శ్రీవర్ధన్ గారు. రైట్, శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. కౌశిక్ యాదవ్ గారు మొత్తం మాట్లాడండి, ఇంటరప్ట్ చేయండి. రెండు విషయాలండి. ఒకటి, కమ్యూనిస్టులు ఈ దేశంలో మొదటి నుంచి ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలను వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందుకోసమే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఈరోజు పరిమితం అయిపోయారు. వాళ్ళు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. గత ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేదు? ఇలా ఇదే కమ్యూనిస్టు పార్టీలు అప్పుడు యూపీఏలో మరి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు తనను గుర్తించలేదు? అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు గుర్తిస్తే, ఆయన గుర్తించే అవార్డు ఇస్తేనో ఇది ఏ దానికి వస్తుంది? ఓట్ల రాజకీయాలు వస్తుంది. అంబేద్కర్ గారికి భారతరత్న గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆ రోజు వాజ్పేయి గారు ఇస్తే ఇది ఓట్ల రాజకీయాల గురించి వస్తుంది.
కానీ ఇందిరాగాంధీకి భారతరత్న ఇస్తే ఈ దేశంలో వాళ్ళు గొప్పోళ్ళు, ఈ దేశంలో ఈ దేశానికి కావాల్సిన వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటే గొప్పోళ్ళు. కమ్యూనిస్టులు ఏదైతే ఇలాంటి రాజకీయాలు చేశారో కాబట్టే కమ్యూనిజం అనేది కనుమరుగైపోతా ఉంది. కమ్యూనిస్టులకు ఈ రోజు ప్రాబ్లం ఏంటండి? మందకృష్ణ మాదిగ గారి మీద ఒక అద్భుతమైన ఉద్యమాన్ని చేశాడు 35 సంవత్సరాల నుంచి. ఒక కాసు కోసం నిలబడ్డాడు. ఆ కాసు కోసం నిలబడే ఉద్యమానికి ఒక ప్రధానమంత్రి వచ్చి ఆ యొక్క మాదిగ జాతికి అండగా నిలబడి మాట్లాడితే ఆయన మీద భుజం మీద చేసుకుంటే ఈ కమ్యూనిస్టులకు వచ్చిన ఇబ్బంది ఏంది? అంటే పేదోడు ఇవాళ ఎవడు కూడా పేదోడు ఉండొద్దు. ఇవాళ 20 కోట్ల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దారిద్ర రేఖ నుంచి 20 కోట్ల మందిని బయటికి వచ్చారు. ఈ పేదరికం లేకపోతే కమ్యూనిస్టులకు స్లోగన్స్ ఉండవు, ఈ పేదరికం లేకపోతే కమ్యూనిస్టులకు ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉండదు. అందుకోసం ఇవాళ నరేంద్ర మోడీ గారిని తిట్టడం కేవలం మతం పేరుతో తిట్టా ఉన్నారు. అంటే పేదలు లేరంటారా అండి? ఇప్పుడు పేదలు లేరా? కాదండి, పేదలు లేరని చెప్తలేను, పేదలు ఉన్నారు. ఉన్న పేదరికాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వము అత్యధికమైన వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉంది. ఎవరైతే 4 కోట్ల మందికి ఇండ్లు లేవో అలాంటి పేదవాళ్ళకి ఇండ్లు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశంలో 12 కోట్ల మంది పేదలు ఎవరైతే ఉన్నారో ఉజ్వలలో ఎవరైతే గ్యాస్ సిలిండర్లు కొనుక్కోలేనట్టు పేదల మహిళలకు 12 కోట్ల మందికి ఇల్లు కట్టించారు. ఇవాళ మహిళలు ఎవరైతే ఉందో ఆత్మగౌరవం గురించి మనం చెప్పుకుంటున్నామో, ఉద్యమాలు చెప్పుకుంటున్నామో, అలాంటి మహిళలకు 13 కోట్ల ఇవాళ టాయిలెట్స్ నిర్మాణం చేసి ఇచ్చినట్టు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ ఈరోజు దేశంలో 70,000 కిలోమీటర్ల యొక్క జాతీయ రహదారులు వచ్చాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజు ట్రైన్ కనెక్టివిటీ వచ్చింది. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో INDA కూటమిలో చోటు చేసుకుంటున్నా. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు అభివృద్ధి గురించి బీజేపీ అభివృద్ధి గురించి చెప్తున్నారు. INDA కూటమిలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మీరు అంటారా? ఇప్పుడు నేను అదేనండి, మీరు టాపిక్ ఈజ్ ద INDA కూటమిలో జరుగుతుంటే వ్యవహారం, మీరు దీంట్లోకి తీసుకొచ్చేసి అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క విషయాల గురించి చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అయోధ్య రామ మందిరం గురించి మేము చెప్పట్లేదు. ఏదైతే శ్రీరామ తీర్థ ట్రస్ట్ ఈ రోజు ఒక దేశ ప్రధాన పొలిటికల్ పార్టీస్ మధ్య డిబేట్ జరుగుతున్నప్పుడు ఆ లైన్ నుంచి అటు ఇటు వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా తను రామ మందిరం గురించి మాట్లాడారు. క్వశ్చన్ కి ఒక ఆన్సర్ చెప్తున్నా. ఇవాళ మా నియోజకవర్గం ఉంది షాద్ నగర్ లో, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడండి. ఆ నియోజకవర్గంలో ఒక పెద్ద గుడి ఉంది అనుకో, ఆలయం ఉంది అనుకో, ఆ ఎవరైనా సరే ఏ ఊరోళ్ళైనా ఎవరిని పిలుస్తారు? ఒక ఎమ్మెల్యేను పిలుస్తారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని పిలువరు. ఇది ఎందుకు అంటే ఒక గౌరవ సూచకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క ఎమ్మెల్యే అనే దానికి ఒక విలువనిచ్చి పిలుస్తారు. అట్లా ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని పిలిస్తే అది మీరు రాజకీయం అంటే ఎందుకు? మీరు వచ్చి రామాయణంలో మీకు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ సీతారాం ఏ చూరికి ఇచ్చారు? ఒకటే ఉంది వీళ్ళకి ఏముందంటే బీజేపీ మతతత్వం అని ప్రజల ముందు బూచి చూపించి ఇవాళ మైనార్టీల ఓట్ల కోసం వాళ్ళు చాలా క్లారిటీ స్టాండ్ గా ఉన్నారు. ఎస్, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు యూనిటీగా ఉండరు, ఎప్పుడైనా మాకు అవకాశాలు కులాలుగా పోతారు కాబట్టి మాకు ఉన్నటువంటి మైనార్టీ ఓటులు మాకు సింక్ కావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో దేశంలో ప్రజల్లో కూడా ఇవాళ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం దేశంలో కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఇవాళ ఈడీలు మాట్లాడితే ఈడీలు సిబిఐల గురించే మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ, వేరే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఇవాళ మీరు INDA కూటమి గురించి చెప్పే ముందు ఒకటే ఒక విషయం చెప్తానండి. ఇదే తెలంగాణలో 60,000 కోట్లు ఉన్నటువంటి తెలంగాణ అప్పులు ఇవాళ 7 లక్షల కోట్లకు వచ్చింది. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? 10 టైమ్స్ పెరిగింది. దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల యొక్క అప్పులు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ పెరిగింది. అదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఏదైతే ఉందో, ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు ఏదైతే ఉందో ఓన్లీ జస్ట్ 3 టైమ్స్ మాత్రమే పెరిగింది. 3 టైమ్స్ కాదు, 2 టైమ్స్ మాత్రమే పెరిగింది. సో ఈ రోజు బీజేపీ అప్పులు చేయలేదు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధిని 5వ స్థానానికి తీసుకొని వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ రోజు అంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇండియా అలయన్స్ కి సంబంధించి ఏమైనా మాట్లాడే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అదే చెప్తున్నాను, చెప్పండి. ఎందుకంటే ఎన్డీఏ అలయన్స్ ఏదైనండి, ఇలా యూపీ మేము గతంలో యూపీఏ ఉండే, ఇప్పుడు ఎన్డీఏ అయింది. మాది ఎన్డీఏ ఉంది, వాళ్ళు INDA కూటమి అయింది.
సో ఏ కూటమైనా కలిసి లాంగ్ టర్మ్ లో నిలబడాలంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటది, ఒక లక్ష్యం ఉంటది. సో ఈ లక్ష్యం అనేది పేద ప్రజల గురించి దేశ అభివృద్ధి కోసం లక్ష్యం ఉంటే ఈ కూటమి అనేది చాలా రోజులు నిలబడుతుంది. ఈ దాంట్లో అధికారం అనే లక్ష్యం ఉన్నప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కమ్యూనిస్టులు కేరళలో శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీకు ఒక విషయం చెప్తాను. 1 minute లో మీరు కన్క్లూడ్ కూడా చేసేయండి, టైం లేదు, కన్క్లూడ్, నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నా, ఇలా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉద్దేశం అక్కడ కేరళలో ఎంతసేపు ఉన్నా మేమే కొట్లాడుకోవాలి, బీజేపీని రానియద్దు. అక్కడ ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ టీఎంసీ కొట్లాడుకోవాలి, బీజేపీ రానియద్దు. ఇవి ఎన్ని రోజుల్లో ఆపలేరండి, ఇవి ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని మీరు బీజేపీ నిర్బంధం చేసి మీ కుట్రలతో కుతంత్రాలతో బీజేపీని ఆపాలనుకున్నా ఇవాళ మేము 18 రాష్ట్రాల్లో ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఒక మంచి పరిపాలన ఇస్తుంది. కేవలం అభివృద్ధి అనే ఒక ఎజెండా మేము ప్రజల ముందుకు వస్తాం. మళ్ళీ మోడీ 3వ ప్రధానమంత్రి అవుతాం. రైట్, రమాదేవి గారు మీరు మాట్లాడండి. మేము చెప్పిన విషయాలకి ఆయన సూటిగా ఆన్సర్ చేయలేక పాపం పక్కకు తిప్పుకొని మరి ఎందుకు సార్ మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడినప్పుడు రమాదేవి గారు ఇది రమాదేవి గారి టైం. రమాదేవి గారు మీకున్న టైంలో మీరు మొత్తం కన్క్లూడ్ చేసేసండి, ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు. గుండెల మీద ఓదార్చడం నాకేమీ నష్టం లేదు, కమ్యూనిస్టులకు ఏమీ నష్టం లేదు. కానీ అధికారంలో ఉండి మీరు ఈ సమస్యని పరిష్కారం చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా భ్రమలు పుట్టించే పని చేశారు అనేది నేను పేర్కొన్నది. అంతేకాదు కర్పూరి ఠాకూర్కి ఇవ్వడం గురించి కాదు, కర్పూరి ఠాకూర్ లాగా మీ మోడీ ఒక్కటంటే ఒకటి పాటించగలడా? మీకు ఇదే మీ అథారిటేరియన్ అవుట్లుక్. నేను మీరు మాట్లాడినంతసేపు నోరు పూసుకొని ఊరుకున్నాను, మీరెందుకు ఊరుకోలేరు? మీరెందుకు కామ్గా ఉండలేరు? వెళ్ళలేరు? వినండి, విని అర్థం చేసుకోండి. ఈరోజు ఈ దేశానికి పట్టిన శని దరిద్రము, ఈ దేశం మళ్ళీ 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడానికి బీజేపీ విధానాలు తోడవుతున్నాయి అనే విషయాన్ని ఈ రోజు మేం కాదు చాలా మంది వింటున్నారు. మంచి పరిపాలన అన్నారు, అచ్చేదిన్ అన్నారు. అచ్చాదిన్ కాదు, చచ్చేదిన్ వచ్చింది. ఇది అదానీకి, అంబానీకి, మోడీకి, అమిత్ షాకి అచ్చేదిన్ తప్ప ఈ దేశ ప్రజలకి అచ్చాదిన్ కాదు. ఇది పీనుగుల పెంటగా ఢిల్లీలో మనం చూసాం, గుజరాత్ లో మనం చూసాం, మణిపూర్ లో మనం చూసాం. అనేక చోట్ల సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేయాల్సిన దుర్మార్గ చట్టాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అందుకని బీజేపీ గురించి మనం వాళ్ళు చేసినటువంటి నాశనం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ దేశంలో సామాన్య ప్రజల కష్టాన్ని తీసుకువెళ్ళి అదానికి పెంచడమే కాదు, ఈవెన్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులతో సహా మేనేజ్ చేయగలిగేటటువంటి ఒక మెకానిజం ని బీజేపీ డెవలప్ చేసింది. ఈరోజు మీడియా, స్వతంత్ర మీడియా గొంతు నొక్కేటటువంటి పని అన్ని రకాలుగా కుట్రలు చేస్తా ఉంది. ఈరోజు భీమ్ కార్గవ కేసు చూసాం మనం, ఈరోజు న్యూస్ క్లిక్ లాంటి మీడియా సంస్థల్ని మనం చూసాం. అంతేకాదు రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ పక్షాలు సిబిఐ, ఈడీ గురించి మాట్లాడుతున్నారంటున్నారు. మేము అడుగుతున్నాం, ఈరోజు బీజేపీకి ఈ దేశంలో ముస్లింలు కూడా హిందూ సంస్కృతికి లోబడి ఉండాలని అడుగుతున్నారే వాళ్ళు. అసలు రమాదేవి గారు కన్క్లూడ్ చేయండి. ఎస్, అందుకనే ఈ రోజు బీహార్ లో ఒక సంక్షోభం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నితీష్ కుమార్ నిన్నటిదాకా ఇండియా కూటమిలో ఉండి ఈ రోజు ఏం చేయబోతున్నాడు? ఆయన ఉంటాడా, వెళ్ళిపోతాడా అనేటటువంటిది నేను అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప వారసత్వం ఏమిటి అని చెప్పేసి అంటే అది స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళు పోతారా అనుకున్న వాళ్ళని పోగొట్టారు. ఇవాళ బీజేపీ లాంటి ఒక కన్జర్వేటివ్ మతతత్వ పార్టీ అంటున్నారు. ఎస్, మత ఉన్మాద పార్టీ ఇది. ఈ ఉన్మాదం మూలంగా వాస్తవానికి వాళ్ళు మతతత్వవాదులు కాదండి, దేశ ప్రజల్ని ఉన్మాదులుగా తయారు చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలు చూస్తారు, ఆన్సర్ చేస్తారని అంటున్నారు రమాదేవి గారు. ఓకే అండి, ఓకే రమాదేవి గారు
శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు కూడా ఆగండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు డోంట్ ఇంటరప్ట్. ఎండింగ్ వచ్చేసాం, డిబేట్ ఎండింగ్ కి, దయచేసి ఆగండి. ఓకే రమాదేవి గారు, ఓకే అండి. రైట్, ఓకే ఓకే, మీ టైం ఓకే. ఇప్పుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఫైనల్ గా అంతిమ నిర్ణేతలు. ఈ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఎన్ని కుట్రలు చేయాలో ఆ కుట్రలన్నీ ఒమ్ము చేసి ప్రజలు విజయం సాధిస్తారనేది మా విశ్వాసం. ఓకే, మీరు కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్ గా కన్క్లూడ్ చేసేసండి. మేడం, భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇప్పుడు కర్పూర్ టార్గర్కి భారతరత్న ఇచ్చి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి కర్పూర్ టార్గర్ ప్రభుత్వాన్ని కూల్చింది ఆనాడెవరు? జనసంఘే కదా. జనసంఘ రిమూవ్ ఆయన మద్దతు ఉపసంహరించుకోవడంతో వారు ఏకంగా ఆనాడు ముఖ్యమంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కర్పూర్ టార్గర్కి భారతరత్న ఇచ్చి అక్కడ బీసీల ఓట్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఓట్లు వేయించుకోవాలని ఒకే దురుద్దేశంతో తప్ప వారికి భారతరత్న ఇచ్చారు. ఇంతకుముందు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం వచ్చింది ఎలక్షన్ సందర్భంగా? మీరు ఇంతకుముందు ఇచ్చుంటే మేము ఒప్పుకునే వాళ్ళం. మీరు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎలక్షన్ల కోసం మాత్రం భారతీయ జనతా ఏదైనా చేస్తుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అన్నిసార్లు మోసాలు అనేది పనిచేయదు. కాకపోతే కొన్నిసార్లు పనిచేస్తాయి అన్ని. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఈసారి రామ మందిరం పేరు మీద ఎలక్షన్ పోతా ఉంది. దేశంలో ప్రజలందరూ నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోయినప్పుడు వేరే ఉంటుంది పరిస్థితి. రామ మందిరం పేరు మీద ఎలక్షన్లో పోయి మూడోసారి అధికారాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కలగంతా ఉంది. ఈ దేశంలో ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారం రాకుండా అడుగునే దానిలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, పుల్లారావు గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, రమాదేవి గారు, మీ టైంని కేటాయించి డిబేట్ లో పార్టిసిపేట్ చేసి మీ పార్టీస్ వర్షన్స్ ని తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.